కేంద్రంలో మోదీ సర్కార్ పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్కు సంబంధించి డీలిమిటేషన్ బిల్ 2026 పార్లమెంటు ప్రవేశపెట్టింది. పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ను భారత రాజ్యాంగ పరిధిలోకి తేవటమే బిల్లు ప్రధాన ఉద్దేశం. కాగా పార్లమెంట్లో డీలిమిటేషన్ బిల్ ప్రవేశపెట్టాక పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా స్పందించింది. పాక్ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి తాహిర్ ఆండ్రబీ ఇస్లామాబాద్లో మీడియాతో మాట్లాడుతూ ఈ బిల్లును పాకిస్తాన్ తిరస్కరిస్తుందన్నారు. ఇది అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని, రాజకీయ ప్రేరేపితమైందని, దీనికి ఎలాంటి చట్టబద్ధమైన విలువ లేదని, వివాదాస్పదమైన భూభాగానికి సంబంధించి అక్కడి ప్రజలు రాజకీయ నిర్మాణం పూర్తిగా మార్చడమే బిల్లు లక్ష్యంగా కనిపిస్తోందని ఆండ్రబీ మండిపడ్డారు. బిల్లును పాకిస్తాన్ గట్టిగా వ్యతిరేకిస్తుందన్నారు. బిల్లుకు సంబంధించిన వివరాలతో పాటుగా పాకిస్తాన్ స్పందన గురించి మరింత సమాచారం చూద్దాం. కేంద్రంలోని మోదీ సర్కార్ పాక్ ఆక్రమిత కశ్మీర్కు సంబంధించి గురువారం నాడు పార్లమెంటులో డీలిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టింది. ప్రస్తుతం పాకిస్తాన్ అదుపులో ఉన్న పీఓకేను డీలిమిటేషన్ కమిషన్గా ప్రస్తుతం భారత ఎన్నికల కమిషన్ చట్టబద్ధంగా టేకోవర్ చేసుకోవాల్సి వస్తుంది. పాక్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్ ఇండియా కంట్రోల్లోకొస్తుంది. దీర్ఘకాలంగా ఈ భూభాగంపై రాజ్యాంగపరమైన హక్కు ఇండియా ఉందని పునరుద్ఘాటించింది. కాగా చట్ట ప్రకారం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డీలిమిటేషన్ కమిషన్గా వ్యవహరించి ప్రస్తుతం పాక్ అదుపులో ఉన్న ఈ భూభాగాన్ని ఇండియా అదుపులోకి తీసుకోవాల్సి వస్తుంది. ప్రస్తుతం జమ్మూ కశ్మీర్ అసెంబ్లీలో 24 సీట్లు పీఓకే వారి కోసం రిజర్వ్ చేసి పెట్టారు. కాగా ఆ ప్రాంతంలో ఇప్పటివరకు ఎన్నికలు నిర్వహించలేదు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశంలోనే ఈ బిల్లుపై చర్చ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా పార్లమెంట్ బడ్జెట్ సెషన్ని మరో 3 రోజుల పాటు పొడిగించారు. కాగా ఈ బిల్లు ఆమోదం పొందడానికి సాధారణ మెజారిటీ లభిస్తే చాలని ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. కాగా అధికార పార్టీ మాత్రం ఖచ్చితంగా బిల్లు ఆమోదం పొందుతుందని ధీమాను వ్యక్తం చేసింది. అయితే దీనికి అనుబంధంగా ఉన్న మరో 2 చట్టాలైన రాజ్యాంగంలోని 131వ సవరణ బిల్లు 2026తో పాటు కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లు 2026లకు మాత్రం ప్రత్యేక మెజారిటీ అవసరం. పాక్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్ గురించి ఇండియా వాదన విషయానికొస్తాయి. వాస్తవానికి జమ్మూ కశ్మీర్ మొత్తం 1947 కంటే ముందు నుంచి మహారాజా హరిసింగ్ పాలించేవాడు. అయితే పాలించేది హిందూ రాజైనా మెజారిటీ జనాభా మాత్రం ముస్లింలు. 1947లో దేశ విభజన జరిగినప్పుడు బ్రిటిష్ వారు హరిసింగ్ను ఇండియాలో విలీనమవుతారా లేక పాకిస్తాన్లో విలీనమవుతారా అని అడిగితే తాను ఎవరితో విలీనం కాను, స్వతంత్ర దేశంగా ఉంటాను అని అన్నారు. తీరా దేశ విభజన జరిగిన వెంటనే పాకిస్తాన్ జమ్మూ కశ్మీర్లోని హరిసింగ్పై యుద్ధానికి దిగింది. హరిసింగ్ వద్ద సైన్యం లేదు. పాక్ చర్యకు బిత్తరపోయి ఇండియా సాయం కోరాడు. ఇండియాలో విలీనమవుతానని సంతకం చేశాడు. వెంటనే ఇండియన్ ఆర్మీ జమ్మూ కశ్మీర్లో ప్రవేశించి పాకిస్తాన్ ఆర్మీని తరిమికొట్టింది. ఈ మధ్యలోనే పాకిస్తాన్ జమ్మూ కశ్మీర్లోని కొంత భాగాన్ని ఆక్రమించింది. అందుకే ఆ ప్రాంతాన్ని పీఓకే లేదా పాక్ ఆక్రమిత కశ్మీర్ అని అంటారు. దీన్ని ఇండియా తిరిగి దక్కించుకోవాలనుకుంటోంది. ఇదిలా ఉండగా 1994లో పార్లమెంట్ ఏకగ్రీవ తీర్మానం ద్వారా పీఓకే నుంచి పాకిస్తాన్ ఖాళీ చేయాలన్న తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. కాగా ప్రస్తుతం పీఓకేలో భారత ప్రభుత్వం అదుపులో లేకపోయినా ఇండియా మాత్రం జమ్మూ కశ్మీర్ అసెంబ్లీలో పాక్ ఆక్రమిత కశ్మీరీ ప్రజల కోసం 24 అసెంబ్లీ సీట్లు కేటాయించింది. కాగా పీఓకేలో ప్రభుత్వం ఎన్నికలు జరిపించుకోలేకపోవడంతో ప్రస్తుతం జమ్మూ కశ్మీర్లో ఆ సీట్లు ఖాళీగానే ఉన్నాయి. కాగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాత్రం తరచూ పాక్ ఆక్రమిత కశ్మీర్ ఇండియాలో అంతర్భాగమని, పాక్ ఆక్రమిత కశ్మీర్ ఇండియాలో అంతర్భాగమని ఇప్పటికే పలుమార్లు పలు వేదికలపై చెప్పుకొచ్చారు. పీఓకే ఈ రోజు కాకపోయినా రేపైనా స్వాధీనం చేసుకుంటామని షా పలుమార్లు నమ్మకంగా చెప్పారు. కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా పీఓకే జమ్మూ కశ్మీర్లో అంతర్భాగమని అన్నారు. 2019లో కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370ని ఎత్తేసి జమ్మూ కశ్మీర్కున్న స్పెషల్ స్టేటస్ని ఎత్తివేసిన సమయంలో ఈ విషయం ప్రస్తావించారు. ఇక ఇండియా విషయానికి వస్తే అధికారంలో ఉన్న ప్రభుత్వాలు మాత్రం పాక్ ఆక్రమిత కశ్మీర్ విషయంలో స్థిరమైన వైఖరిని కొనసాగించాయి.
వ్యూహాలు భిన్నంగా ఉన్నప్పటికీ ఇండియా వైఖరిలో మార్పు మాత్రం లేదు. దౌత్యవేత్తల స్థాయిలో పార్లమెంటరీ వేదికల్లో పీఓకే అంశం నిరంతరం ప్రస్తావించబడుతూనే ఉంటోంది. అయితే ప్రతిపక్షాలు మాత్రం బిల్లును ప్రస్తుతం తేవడానికి గల కారణమేంటని ప్రశ్నిస్తోంది. తాజా జనాభా గణన తర్వాతే నియోజకవర్గాల పునర్విభజన జరగాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. లేదంటే రాజకీయంగా చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించాయి. ఇక ప్రభుత్వ వాదన విషయానికొస్తే కొత్త చట్టాన్ని తెచ్చి రాజ్యాంగ పరిధిలో భారతదేశ ప్రాదేశిక స్థానాన్ని బలోపేతం చేయడానికి డీలిమిటేషన్ చట్టం అవసరమని వాదిస్తోంది. డీలిమిటేషన్ బిల్లు 2026పై పాకిస్తాన్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. బిల్లును పాకిస్తాన్ తిరస్కరిస్తోందని, ఇండియాలోని జమ్మూ కశ్మీర్తో పాటు పాక్ ఆక్రమిత పరిధిలో ఉన్న పీఓకే కూడా పాకిస్తానేనని పాకిస్తాన్ వాదిస్తోంది. పాక్ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి తాహీర్ ఆండ్రాబీ మీడియాతో మాట్లాడుతూ ఇండియా డీలిమిటేషన్ బిల్లు 2024ను పార్లమెంటులో ప్రవేశపెట్టిందని, మీడియాలో వార్తలొచ్చాయని, జమ్మూ కశ్మీర్తో పాటు పీఓకేలో డీలిమిటేషన్ ప్రాసెస్ని తాము తిరస్కరిస్తున్నామని ఆయనన్నారు. ఇక పాకిస్తాన్ గతంలో వినిపించిన వాదనే వినిపిస్తూ ఈ ప్రక్రియ మొత్తం వివాదాస్పద భూభాగంలో జరుగుతున్న చట్టవిరుద్ధమైన రాజకీయ ఆర్భాటంగా పాక్ ప్రభుత్వం అభివర్ణించింది. జమ్మూ కశ్మీర్లోని ఏ భూభాగాన్నైనా పునర్విభజించే చట్టపరమైన అధికారం ఇండియాకు లేదని ఆండ్రాబీ అన్నారు. పాక్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్ పాకిస్తాన్ ప్రభుత్వ పరిధిలో ఉందని పాక్ ప్రభుత్వం పాలిస్తోందన్నారు. ఇండియా అనవసరంగా పాకిస్తాన్ని రెచ్చగొడుతోందని అధికార ప్రతినిధి మండిపడ్డారు. ఇండియా చర్యల్ని చూస్తుంటే అత్యంత బాధ్యతారహితంగా పాకిస్తాన్ని రెచ్చగొడుతోందన్నారు. ఇండియా అంతర్జాతీయ చట్టాల్ని యథేచ్ఛగా ఉల్లంఘిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్తాన్ అదుపులో ఉన్న భూభాగాన్ని భారత ప్రభుత్వం డీలిమిటేషన్ చట్టం పేరుతో స్వాధీనం చేసుకోవాలనుకుంటోందన్నారు. కాగా ఇండియా మాత్రం జమ్మూ కశ్మీర్తో పాటు పాక్ ఆక్రమిత భూభాగంలో ఉన్న పీఓకే కూడా ఇండియాలో అంతర్భాగమని ఇండియా ఇప్పటికే పలు వేదికల నుంచి డిమాండ్ చేస్తోంది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ, యుఎన్ మానవ హక్కుల కౌన్సిల్, యుఎన్ జనరల్ అసెంబ్లీలలో కూడా ఇండియా తన వాదనను బలంగా వినిపించింది. మరి ఇండియా పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టింది. అంతవరకు బాగానే ఉంది. ఇక గ్రౌండ్ రియాలిటీ ఏంటంటే పాకిస్తాన్ అంత తేలిగ్గా తమ భూభాగాన్ని ఇండియాకు అప్పగిస్తుందా అనేది అనుమానమే. బలవంతంగా లాక్కోవాల్సిందే. దీనికిగాను మరోమారు ఆపరేషన్ సింధూర్ లాంటి యుద్ధం చేసి పాక్ ఆర్మీని బలహీనం చేస్తే తప్ప ఇండియా చేతికి పాక్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్ వచ్చే పరిస్థితి లేదు. మరి ఆ దిశగా మోదీ ప్రభుత్వం అడుగులు ఎప్పుడు పడతాయో వేచి చూడాల్సిందే.